108 జ్ఞాపికలు. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవన్నీ డేలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓ ఓ బాబాజీ. ఓ బాబాజీ. ఓ బాబాజీ. ఓ ఓ బాబాజీ. ఓ బాబాజీ. ఓ బాబాజీ. ఓ బాబాజీ మనకు అందించిన 18 లక్షణాలను, సూత్రాలను ఇప్పుడు చదువుకుందాం మాస్టర్స్. బోధకత యొక్క ప్రయాణంలో లేదా స్వయాన్ని తెలుసుకునే ప్రయాణంలో ఉన్న అందరూ దిగువనున్న లక్షణాలను వారి మనస్సు, శరీరం మరియు ఆత్మల లోపల అభ్యసించాలి మరియు పూర్ణం చేయాలి. 1, గర్వం లేకుండా ఉండడం. గర్వం నిరుపయోగమైనది అని మీకు తెలుసు. మనకు గర్వం అవసరం లేదు. ఈ గ్రహానికి నా బిడ్డ మరింత ప్రేమ అవసరం అంతే. 2, అహింస. నేను దానిని ఎన్నోసార్లు చెప్పాను. హింస అనేది వద్దే వద్దు. సాధుత్వము తప్పనిసరి. మానవ జీవితం అంతటిని మరియు అన్ని జీవించి ఉన్న జీవులను గౌరవించండి. అన్నింటినీ గౌరవించండి. 3, ఓర్పు. సందేశాన్ని అవగాహన చేసుకోలేదని కుటుంబ సభ్యులు లేదా మీడియా లేదా శిష్యుల పట్ల నా బిడ్డలు నిరాశపడటాన్ని నేను చూస్తున్నాను. దయచేసి బిడ్డలారా, నేను బాబాజీ ఈ గ్రహంపై మీకన్నా ఎక్కువ కాలం నుంచి జీవిస్తూ ఉన్నాను అని ఊహించుకోండి. ఓర్పు నా లక్షణాలలో ఒకటి కాకపోయినట్లయితే బాబాజీ ఏమయ్యేవారు? 4, సరళత. ఇప్పుడు చక్కనిది ఉంది ఇక్కడ. మీరందరూ సరళమైన విధానాల గురించి మాట్లాడతారు మరియు అయినా మీరు అన్వేషకుడికి అన్ని కఠినమైనవే సృష్టిస్తారు. మీరు మీ ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతారు. ఒక కార్పొరేట్ లీడర్గా మీ ఇమేజ్ ని మీరు సృష్టించుకుంటారు. మీరు బోధనను మనస్సు వద్దకు మళ్ళిస్తారు. దానిని సరళంగా ఉంచండి, పంచుకోండి మరియు సందేశమై ఉండండి. అంటే నీతిగా, పరమానందంగా జీవించండి మరియు ప్రేమే సమస్తం అనే సరళమైన సత్యాన్ని పంచుకోండి. 5,
నిష్కలంకమైన ఆధ్యాత్మికత. పిల్లలుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికతను వృద్ధి చేయండి మరియు పోషణనివ్వండి. గ్రంథాలు మరియు జ్ఞానాన్ని పోగు చేసుకోవడం ద్వారా కాదు, కానీ ప్రశాంతమైన వివేకం గల జీవితం జీవించండి మరియు అందరికీ సేవ చేయడం ద్వారా మంచి పేరు కలిగి ఉండండి. ఇతర బోధకులతో సంబంధంతో ఉండండి. నిష్కలంకమైన ఆధ్యాత్మిక బోధకుడుగా సేవించండి. 6. పరిశుభ్రత. భౌతిక, ఆధ్యాత్మిక మరియు మానసిక స్థాయిలలో వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమైనది. శరీరం మీరు కాదు అనే ఆధ్యాత్మిక విశ్వాసాల వలన ఎన్నడూ మీ రూపాన్ని అలక్ష్యం చేయకండి. ఈ శరీరం ఒక ఆలయం, దాని పట్ల శ్రద్ధ వహించండి. ఈ మనస్సు ఉపయోగకరమైనది, దానిని నెగటివ్ ఆలోచనల నుంచి శుభ్రం చేయండి మరియు దానిని ఆనందమైన వాటితో వర్షించండి. శుద్ధి చేయబడినప్పుడు భావోద్వేగాలు ఎంతో సమతుల్యత పొందుతాయి మరియు హార్మోన్లు సమతులనం అయ్యేందుకు కూడా అవి సహకరిస్తాయి. 7. నిశ్చలత. మీలో దానిని బోధించేవారు దానిని జీవించండి. మీరు దానిని వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చండి. మీరు దానిని చెప్పినట్లయితే దానిని చెయ్యండి. మీరు చేస్తే చేయడంలో నిశ్చలమై ఉండండి మరియు మీరు ప్రత్యక్షం చేసుకోవడానికి ఎంచుకున్న జ్ఞానోదయంతో అవిరుద్ధంగా ఉండండి. అతి సరళమైనది. 8. ఆత్మ నిగ్రహం. మనస్సుపై స్వారీ చేసేవారిగా ఉండడం గుర్తుంచుకోండి. అవును, మీరు జ్ఞానోదయం పొందిన వారైనా కూడా మీరు సాక్షి అని, మీ వాస్తవం యొక్క సృష్టికర్త అని ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగాలు, ఆలోచనలు మరియు హార్మోన్ల ద్వారా విషదమైన మీ అంతర్గత వాతావరణాన్ని నిగ్రహించండి. 9. ఇంద్రియాలకు యజమాని అవ్వండి. ఇది స్పష్టంగా ఉంది. అంతరంగంలోని దివ్యత్వాన్ని మహత్తరమైన గౌరవంతో నిరంతరంగా ఆకర్షించడానికి ఇంద్రియాలను వినియోగించండి. అన్ని ఇంద్రియాలకు యజమాని అవ్వాలి మరియు ఎన్నడూ పరిమితం కాకూడదు. జాగరూకులై ఉండండి, వాటికి యజమానులవ్వండి. 10. ఆధ్యాత్మిక అహం రాహిత్యం. మీ ఆధ్యాత్మిక విజయాల గురించి చెప్పడం మరియు మాట్లాడడం, అనేకులను మీరు ఎలా స్వస్థత పరచారు, అందరికీ ఎలా జ్ఞానోదయం కలిగించారు, పూర్వీకుల గుప్త రహస్యాలను ఎలా పంచుకున్నారు, ఇది అవసరమైనదే కాదు, పరిమితం చేసేది కూడా. నా బిడ్డలారా, సరళంగా ఉండండి. నియంత్రణ అనే భ్రమను అధిగమించండి. దానిని అలా ఉండనివ్వండి. కేవలం దానిని అలా ఉండనివ్వండి. కేవలం దానిని అలా ఉండనివ్వండి. 11. అందరిలోనూ మంచి గుణాన్ని చూడటం. ఎప్పుడూ దీనిని విస్మరించకండి. అత్యంత నెగటివ్ వ్యక్తి సైతం మీలాగే అదే దివ్య కాంతిలో జన్మించారు. దీనిని గుర్తుంచుకోండి మరియు తీర్పుల నుంచి స్వతంత్రులవ్వండి. అందరిలో ఉన్న గుణము దైవ గుణమే, మంచి గుణమే. ఎంపికలు వేరవుతాయి మరియు గౌరవింపబడతాయి, కానీ
దాని అర్థం మీరు అందరిలోని మంచి గుణాన్ని మరిచిపోవాలని కాదు. 12 మృత్యువు, జీవితం మరియు అనారోగ్యం గురించిన గ్రహణను మార్చుకోవడం. జీవితం యొక్క ఈ మూల పదార్థాలను గురించిన వారి గ్రహణను మార్చుకోవడానికి మీరు ప్రతి ఒక్కరికి సహకరించడం కొనసాగించాలి. మృత్యువు భయపెట్టేదేదీ కాదు, లేదా బెదిరిపోవలసినదేదీ కాదు. ఎవరైనా జన్మించినప్పుడు జీవితం అనేది ఓ బాధాకరమైన ఘనత కాదు, మరియు అనారోగ్యాన్ని స్వస్థత పరచవచ్చు. మృత్యువు మృత్యువు జీవితం మరియు అనారోగ్యం గురించిన ఈ పరిమితమైన శిక్షణనివ్వబడిన మరియు కలుషిత గ్రహణలో మార్చవలసిన మరియు పోగొట్టవలసిన బాధ్యత మీకు ఉంది. 13 సమభావం. ఏమి జరిగినా గాని, మంచి సంఘటనలైనా లేదా చెడు అయినా నిశ్చలంగా కేంద్రీకృతులుగా మరియు కరుణాపూర్వకంగా ఉండండి. విపరీతాలకు ఊగిసలాడకండి. సమతుల్యతతో ఉండండి మరియు అనుష్ఠానాన్ని అభ్యసించండి. ఒక విపరీతం నుంచి మరొక దాని వద్దకు నాట్యం చేసే భావోద్వేగాలకు అతుక్కొని ఉండకండి. మీ పని కొనసాగించండి. అందరినీ ప్రేమించండి మరియు అందరినీ సేవించండి. 14 ఏకాంతాన్ని ఆస్వాదించండి. నిశ్చలమైన ప్రశాంత సమయాల కోసం మీకు మీరు సమయాన్ని ఇచ్చుకోండి. దైవత్వం యొక్క సహచర్యంపై కేంద్రీకరించండి. అందుకు మీకు మీరు ఏకాంత సమయాన్ని అనుమతించుకోండి. మీరు ఇప్పటికే అందరిలోనూ దైవాన్ని చూస్తున్నా కూడా మీ స్వంత రూపంతో ఉండటానికి ఒక విరామాన్ని కల్పించుకోవడం పవిత్రమైనది. అది మీలోని దైవం నుంచి మీకు ముఖాముఖి పంపకం. 15 కోరిక నుంచి నిస్సంగం. జాగరూకులై ఉండండి. కోరుకోవడం నుంచి మరియు కోరుకోకపోవడం నుంచి వేరుగా ఉండండి. పుష్కలత్వం తానంతట తానే వస్తుంది. దానిని నిరాకరించకూడదు లేదా పట్టుకొని వేళ్లాడకూడదు. కేవలం స్వీకరించండి. మీరు పని చేస్తూ ఉండండి. మీకు అవసరమైన ప్రతిదీ మీ వద్దకు సునాయాసంగా వస్తుంది, గాలిలాగా. 16 ఆత్మసిద్ధిపై కేంద్రీకరించండి. మీరు ఎంత జ్ఞానోదయం పొందినవారుగా లేదా ఎంత అధిగమించిన వారుగా అనుభూతి చెందినా గాని మీరు ఇంకా పని చేస్తున్నారు. అంతర్గతమైన పని ఎన్నడూ ఆగిపోకూడదు. మీరు వికసించడం ఎన్నటికీ ఆగిపోదు. ఆత్మసిద్ధిపై దృష్టిని ఉంచండి. 17 సంపూర్ణమైన సత్యాన్ని అభ్యసించండి. దీనికి నిశ్శబ్దం, మనస్సు యొక్క నిశ్చలత్వం మరియు మేలుకొని ఉన్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు, వస్త్రధారణ చేస్తున్నప్పుడు లేదా ప్రార్థిస్తున్నప్పుడు నిరంతర ధ్యాన అభ్యాసం అవసరం. అన్ని సమయాలలోనూ మీరే సత్యమని మరియు సంపూర్ణ దైవిక సత్యం పదాలు లేనిదని స్పష్టంగా కనిపిస్తున్నదని మరియు అది ప్రేమ అని ఎరకతో ఉండండి. 18 దైవం కోసం నిర్మల భక్తి. భక్తే మార్గం. సృష్టిని ప్రేమిస్తూ ఉండండి మరియు ప్రియుల నుంచి ప్రేమను పొందడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోండి. నమ్మకాలు మరియు సామాజిక భావనలతో ఈ ప్రవాహాన్ని పరిమితం చేయకండి. అధిగమించండి మరియు రాధాకృష్ణుల అనుభవంగా అవ్వండి.
ప్రేమ పట్ల భక్తితో ఉండండి. అదే అంతా. బాబాజీ. సుఖం మరియు దుఃఖం పట్ల ఉపేక్ష. అక్టోబర్ 17, 2004, 88వ సందేశం. మనం కొనసాగిద్దాం. అందరూ ధ్యానం చేయడం కొనసాగించారు. ధ్యానం చెయ్యడం, ధ్యానం చెయ్యడం మరియు ధ్యానం చెయ్యడం. శ్వాసించడం, శ్వాసించడం మరియు శ్వాసించడం. ప్రేమించడం, ప్రేమించడం మరియు ప్రేమించడం. సుఖం మరియు దుఃఖం పట్ల పునీతమైన ఉపేక్ష. సమతుల్యులుగా మరియు కేంద్రీకృతులుగా ఉండండి నా బిడ్డలారా. ఎందుకంటే గొప్ప పనికి ఈ లక్షణాలు అవసరమవుతాయి. గుర్తుందా? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఒకటే. బాబాజీ నాగరాజ్. అందరూ ఏకశక్తిగా కూడదీయబడ్డారు. అక్టోబర్ 17, 2004, 89వ సందేశం. ప్రపంచాన్ని ఏకశక్తిగా ఊహించుకోండి. ఇన్షిన్. కొంతకాలం క్రితం నేను చైనాలో ఉన్నాను. మరి నేను చూసినది ఏమిటంటే వారు ఆ సూత్రాన్ని వారి కణాలలో చక్కగా మోస్తున్నారు. ప్రేమలో, చేతనత్వంలో వికసిస్తున్న మరియు భయం నుంచి స్వతంత్రమైన ఏక పవిత్ర శక్తి, కరుణ, కనికరం మరియు ప్రేమలతో సహచర సోదరులను వారు పడిపోయినప్పుడు లేవదీస్తుంది. అన్ని కణాలు ఇన్షిన్ యొక్క సమాచారాన్ని కలిగి ఉంటాయి. ప్రేమతో కలలు కనండి. శాంతితో, ఒక శక్తివంతమైన మనస్సుతో కలలు కనండి. జీవితాన్ని స్థిరపరచండి. తోడ్పాటును స్థిరపరచండి మరియు ఉత్సవం, నవ్వు మరియు ఆనందాన్ని స్థిరపరచండి. విశ్వాసాన్ని అధిగమించండి మరియు నియమిత కార్యం అవ్వండి. దప్పికతో ఉన్న ప్రతి చెవికి ఒక పాటను పాడండి. ప్రతి ఆకలిగొన్న నోటితోనూ ఆహారాన్ని పంచుకోండి. ప్రతి దప్పికతో ఉన్న మనస్సుతోనూ ప్రజ్ఞను పంచుకోండి మరియు జ్ఞానోదయం పొందిన వారితో మౌనాన్ని పంచుకోండి. నువ్వు నా మిత్రుడివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాబాజీ నాగరాజ్. సృష్టి యొక్క యోని, అస్తిత్వపు గర్భాశయం. అక్టోబర్ 18, 2004, 90వ సందేశం. మీరందరూ సృష్టి యొక్క యోనిలో పవిత్ర గర్భాశయంలో జీవిస్తారు. ప్రతిసారి గురుత్వం, సేవ మీకు ప్రేమల వైభవోపేత సంభావ్యతలతో మీరు మళ్ళీ మళ్ళీ తిరిగి జన్మను మరియు పునర్జన్మను ఇస్తుంటారు. నా ఈ పదాలు సామాన్యమైనవిగా దర్శిస్తున్నాయా, ధ్వనిస్తున్నాయా? నేను సరళత్వాన్ని. నువ్వు ఏమి ఆశించావు? పుష్కల పదాలను పండితుల కోసం వదిలేయండి. నేనిక్కడ పదాలను బోధించడానికి లేను. ఇక్కడ ప్రస్తుతంలో ఉండడానికే మరియు శాశ్వతమైన జీవితాన్ని అందరితోనూ పంచుకోవడానికే నేనిక్కడ ఉన్నాను. అది సాధ్యమే. నేను మీకు అందిస్తున్న విశ్వాసానికి కేవలం ఆధీనులవ్వండి. ఇదిగో గుర్తుంచుకోండి, ప్రతిదీ సాధ్యమే. మీరు దేన్ని పట్టుకుని వేళ్లాడుతున్నా వదిలేయండి. ఈ సాహసం వైభవమైనది. మీ కళ్ళను మూసుకోండి మరియు
స్వారీని ఆస్వాదించండి. ఈ జీవితం ఆశ్చర్యాలతో నిండి ఉన్నది. మరి ఆకాశాన్ని, సూర్యుడిని, మరి గొప్పదైన మహావిశ్వాన్ని మనం కలిసి జాగృతం చేద్దాం. మరి ఇది కేవలం ఒక చిన్న సాహసం. సృష్టి యొక్క యోనిలో అన్నీ సాధ్యమే. చలనం లేని ఇసుకను జాగృతపరచండి. అంతరంలోని ఆవగింజను జాగృతపరచండి. సమయం ఆసన్నమైంది. బాబాజీ నాగరాజ్. ప్రాణాధార వాయువు, ప్రాణాద్వార శ్వాస. అక్టోబర్ 19, 2004, 91వ సందేశం. నిత్య పోషణనిచ్చే విశ్వం నుంచి మధురమైన ఆహారం, అది వాయువు అనబడుతుంది. నా ప్రాణాధార శ్వాసకు పోషణనిచ్చే ప్రాణాధార వాయువు. ఎంతటి అందమైన ప్రపంచం, ఎంతటి అందమైన రోజు. కాలం యొక్క భ్రమ పోతుంది. ఇదే ఆ ప్రయాణం. మనమందరం చైతన్యత్వపు విశాలమైన విశ్వసాగరంలో తేలుతూ ఉంటాం. అంతరంగంలోని సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. మాయను, భ్రమాత్మకమైన వేదన మరియు భయాన్ని వెనుకే వదిలేసి ప్రకాశంతో, అందమైన పాటలతో ఉండండి. ఏదైనా సాధ్యమే. జ్ఞాపిక ఇదిగో. ప్రేరేపణతో ఎంతగానో ముట్టడించబడి ఉన్న ఈ గ్రహంపై ప్రస్తుతం సహజ వివేకం అంత సహజమైనదిగా లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు మంచి భావనతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు నవ్వాలి మరియు చిరునవ్వులు చిందించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కటి చలిస్తూ మరియు వికసిస్తూ ఉంటుంది. అంతరంగంలోని అందమైన రూపాలు మరి మంచిపై కేంద్రీకరించండి. ఈ గ్రహం పైనున్న ప్రతి హృదయంలోని ఆకాశం వైపు చూడండి. అదే ఈ విశ్వం. అదే బాబాజీ. అది మీరు ఎవరో అదే మనం ఒక్కటే. బాబాజీ నాగరాజ్. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. Master. Dictated through automatic writing by Mahavatar Sri Babaji Nagaraj to Ivano de la Fleur. Invitation to love. 108 reminders for the enlightened one. Indifference to pleasure and pain. October 17, 2004. Message 88. Let us continue. All shall continue meditating, 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 and meditating. Breathing, breathing, and breathing. Loving, loving, and loving. Sacred indifference to pleasure and pain. Remain balanced and centered, my children. For these qualities are needed for the great work. Remember, I remind you, we are one. Babaji Nagaraj. All are gathered as one force. October 17, 2004, message 89. Visualize the world as one force. Yin Shin. I was in China not too long ago, and I saw that they carry well that principle in their self. One sacred force evolving in love, consciousness, and free of fear. Lifting fellow brothers
when they fall through compassion, kindness, and love. All cells carry the information of the yin shin force. Dream with love, dream with peace, with a powerful mind. Affirm life, affirm assistance, and affirm celebration, laughter, and joy. Transcend the belief and become the machine. Sing a song to every thirsty ear. Share bread with every hungry mouth. Share wisdom with every thirsty mind. And share silence with the enlightened one. You're my friend. I love you. Babaji Nagraj. The yoni of creation, the womb of existence. October 18, 2004. Message 90. You all live in the yoni of creation, the sacred womb. You will give birth and rebirth over and over again with grander possibilities every time of mastery, service, and love. Do these words of mine sound simple? I am simplicity. What do you expect? Leave the abundant words to the scholars. I am here not to teach words. I am here to be here in the now and share everlasting life with all. It is possible. Just surrender to the trust I offer to you. Here, remember, everything is possible. Let go of whatever you cling to. The adventure is grand. Close your eyes and enjoy the ride. This life is full of surprises, and together we will wake up the sky, the sun, and the great big universe. And this is just a small adventure. Everything is possible in the yoni of creation. Wake up the dormant sand. Wake up the mustard seed within. The time has come. Babaji Nagraj. Vital air, vital breath. October 19, 2004. Message 91. Delicious food from the ever nurturing universe. It is called air. The vital air that feeds my virtual breath. Such a beautiful world. Such a beautiful day. The illusion of time goes away. This is the journey. We all sail in the vast cosmic sea of consciousness. The sun within shines, holds on to the light, to the beautiful songs, leaving behind the Maya, the illusory suffering and fear. Anything is possible. Here is the reminder. Common sense is now not so common on this planet, which is so bombarded with stimuli. But now listen to me. I want you to feel good. I want you to smile and laugh. Everything keeps moving and evolving. Focus on the good and the beautiful forms from within.
Look at the sky in every heart on this planet. That is the universe. That is Babaji. It is who you are. We are one. Babaji, Nagraj. Thank you, Babaji. Thank you all, masters. Love you all, masters. అందరము చక్కగా ధ్యానం చేద్దాం మాస్టర్స్. పరిపూర్ణ నిశ్శబ్దత. సెప్టెంబర్ 12, 2004, 39వ సందేశం. బిడ్డ, నీకింకో సందేశం. ఇది చాలా చిన్నది, కానీ శరీర కండరాలను, శరీరము, మనస్సు మరి ఆత్మలను విశ్రమింపజేసే పరిపూర్ణ నిశ్శబ్దము యొక్క శక్తిని, శక్తి ప్రసరణను ఈ సందేశం కలిగి ఉంది. ఇదొక శవాసనము లాంటిది. ఇది అన్నింటినీ తనలో కలుపుకున్న యోగం లాంటిది. చాలా హాయిగా విశ్రాంతి తీసుకునే భంగిమ. పిల్లలారా, శ్వాసించండి. శ్వాసించండి. మనమంతా ఒక్కటే. నేను శాశ్వతం. శాంతి యొక్క మరి ఎప్పటికీ చెరిగిపోని ఆరోగ్యం మరి జీవితం యొక్క సజీవ సాక్షిగా నిలబడ్డ స్వరూపాన్నే నేను. శ్వాసించండి. ఈ గాలిలోని ప్రేమను శ్వాసించండి. ఇది స్వర్గం. అందరినీ ఈ స్వర్గానికి ఆహ్వానిద్దాం. ప్రశాంతంగా, హాయిగా శ్వాసిద్దాం మాస్టర్స్. శ్వాసించండి. శ్వాసను తీసుకోండి. మీ యొక్క శక్తిని అంతా త్రినేత్ర స్థానంలో థర్డ్ ఐ ఏరియాలో ఉంచండి మాస్టర్స్. నిర్మలమైన నవ్వుతో, ప్రశాంతమైన మనసుతో మనం శ్వాసను తీసుకుందాం. ఇది విశ్రాంతి తీసుకునే భంగిమ. శవాసనంలో ఉండండి. మీకు వీలైతే శవాసనం వేసుకోండి. ఈ ధ్యాసనంతా తాడ ఏరియాలో ఉంచండి. ఇది స్వర్గం. పిల్లలందరినీ ఈ స్వర్గానికి ఆహ్వానించు. ఇందులో అన్ని సంపదలకు, వనరులకు కొదువ లేదు. ఇది చాలా ప్రశాంతమైనది. మరి సకల భోగ భాగ్యాలతో కూడుకొని ఉన్నది. దీన్ని ప్రపంచం మొత్తంతో పంచుకుందాం. ఇప్పుడు శ్వాసించు. మరి నీ యొక్క పవిత్రమైన పాదములకు నా వందనములు. ఇక విశ్రాంతి తీసుకో. ఏమీ చదవవద్దు, ఏమీ వ్రాయవద్దు. ఇప్పుడు శవాసనంలో ఉంది. నీ యొక్క శక్తిని అంతా త్రినేత్ర స్థానంలో కేంద్రీకరించు. మరి నిర్మలమైన నవ్వుతో ఉంది.
పరిపూర్ణ నిశ్శబ్దత, ఆశీస్సు, శివతంత్రం అయ నమః. ఓం బాబాజీ. ఈ రోజు మనకు బాబాజీ చెప్పిన సందేశంలో ధ్యానం చేయడం గురించి చెప్పారు మాస్టర్స్. చక్కగా ధ్యానం చేయండి, ధ్యానం చేయడం కొనసాగించాలి అని చెప్పారు. ధ్యానం చేయడం, శ్వాసించడం, ప్రేమించడం, ఇవి గొప్ప లక్షణాలు, గొప్ప పని కోసం చేయాల్సిన లక్షణాలు అని చెప్పారు. ధ్యానం చేద్దాం మాస్టర్స్. చక్కగా శ్వాసను తీసుకుంటూ మన శరీరంలోని ప్రతి కణానికి ఈ శ్వాసను, ప్రేమను ప్రసారం చేద్దాం. ప్రతి కణానికి బాబాజీ ప్రేమను అందిద్దాం మాస్టర్స్. చక్కగా శ్వాసిద్దాం, హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ.